తెలంగాణ ప్రభుత్వ షాపు వర్కర్ను పని భారాన్ని 8 గంటల పని స్థానంలో జీవో 282 విడుదల చేసి 10 గంటల పని చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం వలన ప్రభుత్వం కార్మికులను మోసగించుటకు సంబంధించి గురూజీ ఆధ్వర్యంలో సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ పని భారం పెంచడం వలన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం, కుటుంబ జీవితానికి భంగం, ఉద్యోగులపై ఒత్తిడి, అలసట సులువుగా తొలగింపు అవకాశం, సరైన భత్యాలు లేకుండా అదనపు పని మొదలగు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కందుల వెంకన్న, కొండూరు వెంకన్న, రేష్మా బేగం, మంజుల, అజయ్ కుమార్, శివ, చిన్న, రేణుక, చంద్రకళ, పద్మ, శోభ తదితరులు పాల్గొన్నారు. పది గంటల పని 8 గంటలకు 10 గంటల పని 8 గంటలకు రద్దు చేయాలి. జీవో నెంబర్ 282 జీవో నెంబర్ 282 గత 10 సంవత్సరాలుగా షాప్ అండ్ ఎస్టాబ్లిష్ వర్కర్స్ యూనియన్ వాళ్ళకి ఎక్కడ కూడా కనీస వేతనాల జీవో కూడా ఎక్కడ విడుదల చేయలేదు. వేతనాల సవరణ కూడా జరగలేదు. గతంలో కూడా మేము అడిగినాం. ఇవాళ షాపులలో పనిచేసినటువంటి కార్మికులు కానీ మన వేలాది మంది కార్మికులు ఉన్నారు. వాళ్లకు కనీస వేతనం 24,000 ఇస్తే తప్ప కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితి లేదు. 10 గంటల్ని పెంచుతూ జీవో ఇచ్చినటువంటి సర్కారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి కనీస వేతనాలు కూడా జీవో ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి ఉండాలి కదా. ఇవాళ ఒక కుటుంబం భార్య, భర్త, 2 పిల్లలు, అత్త, మామ ఉంటే ఆ కుటుంబం మినిమం వేజెస్ చూసుకుంటే ఇవాళ 22 నుంచి 24,000 ఇలా కుటుంబ పోషణకు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ నువ్వు 10,000 చెయ్యి, 12,000 చెయ్యి, నీకు మంచి వేతనం ఇస్తారు. ఆ యజమాని బాగుంటే, ఆ యజమాని లక్షలాది రూపాయలు సంపాదిస్తే వ్యాపార సంస్థలు బాగుపడతాయి, తద్వారా వ్యవస్థ ఆర్థిక పురోగతి బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఇవాళ 10 గంటలు వేస్తున్నాం మేము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికులు కూడా ఎలా తక్కువ వేతనంతో ఎట్లా ఆ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా చేస్తే బాగుండేది. అందుకే జీవో 282 రద్దు చేయాలి. 10 గంటలు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 24,000 రూపాయల కనీస వేతనాన్ని ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది. ఇవాళ సూర్యాపేట పట్టణం, ఇతర ప్రాంతాలలో కానీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు ఇవాళ ఉద్యోగ భద్రత లేదు. షాప్ యజమానికి ఇష్టం లేకపోతే ఎప్పుడైనా తొలగించు. కానీ కార్మికుడు షాప్ యజమాని పెట్టేటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టం కావచ్చు, వేతనం సరిగ్గా ఇవ్వకపోవచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ సకాలంలో ఇవ్వకపోయినా మేము వేరే షాపులకు పోతాం, మేము వేరే దగ్గర పని చేసుకుంటాం, అక్కడ వేతనం ఇక్కడ కన్నా మెరుగైన వేతనం అక్కడ వస్తుందంటే మాత్రం యజమాని లేదు వదిలేదు లేదు అనేటువంటి, అంటే యజమానికి ఒక రకమైన చట్టం, కార్మికులు ఒక రకమైన చట్టాన్ని ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు. అందుకే ఇవాళ సూర్యాపేట పట్టణంలో పెద్ద సంస్థలు వచ్చినాయి. సిఎంఆర్ కానీ, మాంగళ్య కానీ, ఆకృతి కానీ, ఇట్లాంటి పెద్ద సంస్థలు వచ్చినాయి. కానీ అక్కడ ఆ సంస్థలలో ఒక జైలు జీవితం అన్నాడు కార్మికులు. అంటే బయట వ్యక్తులతో మాట్లాడేది ఉండదు, వాళ్ళ కార్మిక హక్కులు అడిగేది ఉండదు, ఒక జైలు నిర్బంధం లెక్క ఉండేటువంటి పరిస్థితి. ఫోన్ కూడా అంటే అన్ని షాపులలో అదే పరిస్థితి. ఫోన్లు కూడా కౌంటర్లు ఇచ్చిపోయేటట్టు, ఎవరైనా చనిపోయినా, పెళ్ళి, ఎవరైనా సాగు దినము మంచి విషయం ఉంటా కూడా ఫోన్లు కూడా, ఎందుకంటే ఫోన్ ఉంటే ఫోన్ మాట్లాడ